ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలను విడిపిస్తూ ఉన్నది. మనము కలిగిన మన బంధకాల నుంచి, మన భయాల నుంచి, అవును, మనకి కలవరాన్ని కలిగించే ప్రతి పరిస్థితి నుంచి దేవుని వాక్యము మనకు ధైర్యాన్ని ఇస్తుంది, సమాధానం ఇస్తుంది, విడుదలనిస్తుంది. ప్రతి ఉదయము మొట్టమొదట మనుషులను ఎదుర్కొనక ముందు మన దేవునిని ఎదుర్కొనుటలో గొప్ప ఆశీర్వాదం ఉన్నది. ఆయన ప్రత్యక్షపు వాక్కుతో ప్రభు మనలను దర్శిస్తూ ఉండగా దేవుని వాక్యానికి విధేయత చూపి ఆయన వాక్యానుసారంగా మన జీవితాలను నిర్మించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో సామెతలు 8వ అధ్యాయం 19వ వచనం ఈ విధంగా సెలవిస్తా ఉంది. మేలిమి బంగారు కంటెనో అపరంజి కంటెనో నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభు మనతో అంటూ ఉన్నాడు కదా, మేలిమి బంగారు కంటెను అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము నీకు మంచిది. అవును, ప్రశస్తమైన వెండి కంటే కూడా నా వలన కలుగు వచ్చుబడి నీకు దొడ్డది అని ప్రభు ఈ ఉదయకాలం తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కలుగ చేసిన మరి ఆ మేలిమి బంగారు, అలానే అపరంజి, అలానే వెండి, ప్రశస్తమైనవి అన్నీ కూడా ప్రభు ద్వారా కలిగించబడినవి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆయన ద్వారా సృష్టించబడినవి, కానీ సృష్టికర్తను విడిచిపెట్టి వాటి కొరకు పరుగులు తీస్తూ వాటిని సమకూర్చుకుంటూ దేవుని సన్నిధిని, దేవుని వాక్యమును మరి ఎంతో నిర్లక్ష్యం చేస్తున్న ఈ దుర్దినాల్లో, ఈ అంత్య దినాల్లో ప్రభు మరి ఒకసారి మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, సమస్తమును కూడా ఆయన నోటి మాట ద్వారా కలుగ చేసిన, సర్వ సృష్టిని ఆయన వాక్కు ద్వారా కలుగ చేసిన దేవదేవుడు ఈ ఉదయకాలం తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మేలిమి బంగారు కంటెనో అపరంజి కంటెనో నా వలన కలుగు ఫలము నీకు మంచిది. అవును ప్రియ దేవుని బిడ్డ, నీకు మేలైనది, నీకు మంచిది, నీకు నిలిచి ఉండేది శాశ్వత కాలము కూడా. అవును, ఆయన బోధిస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో దానియేలు అనే భక్తుడు ఉన్నాడు. ఆయన శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు. దానియేలు బబులోను దేశములో నెబుకద్నెజరు దగ్గర గొప్ప ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఎంతో బంగారము, ఎంతో వెండి, ఎంతో ప్రశస్తమైన మరి విలువైన వస్తువులు తన ఎదుట ఉన్నప్పటికీ, అవును ప్రియ దేవుని బిడ్డ, వాటన్నిటి కంటే కూడా ప్రభు వలన కలిగే ఫలము కొరకు, ప్రభు వలన కలిగే వచ్చుబడి కొరకు మరి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన వ్యక్తి, ఒక గొప్ప మరి నీతి కలిగిన వ్యక్తి. ప్రియ దేవుని బిడ్డలారా, అవును, మరి సింహాల గుహలో దానియేలు ఒక సమయములో వేయబడతాడు. అన్యాయముగా, నిర్నిమిత్తముగా దానియేలును హతమార్చాలని. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సమయములో మేలిమి బంగారు కొరకు, అపరంజి కొరకు, ప్రశస్తమైన వెండి కొరకు తన మనస్సును ఉంచని దానియేలు, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన వలన కలిగే ఫలము, ఆయన వలన కలిగే వచ్చుబడి, దేవుని సన్నిధిని అనుభవించకపోతే, దేవుని సన్నిధిలో ప్రార్థించకపోతే, దేవుని సన్నిధిలో ధ్యానించకపోతే, అవును, నేను సమస్తాన్ని కోల్పోయిన వాడనే, బ్రతికుండి కూడా నేను చచ్చిన వాడితోనే సమానము అన్న ఆ అనుభవములో దేవునితో ఎంతో మరి చూడండి దగ్గరి సహవాసము. మరి అవును ప్రియ దేవుని బిడలారా, అనుదినము కూడా ఆయనను దర్శించుకొని ముమ్మారు ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించుటలో ఆయన వలన కలిగే వచ్చుబడి, ఆయన వలన కలిగే ఫలము ఎంత మాధుర్యమైనదో దానియేలు గ్రహించి ఉన్నాడు కనుక, పొందుకున్నాడు కనుక, అనుభూతిలో ఉంచుకున్నాడు కనుక, అవును ప్రియ దేవుని బిడలారా, అధికారాన్ని చూడలేదు, లేక ఐశ్వర్యాన్ని చూడలేదు, లేక మరి వెండి బంగారు మరి అపరంజి, అవును ప్రియ దేవుని బిడలారా, ఏ ఐశ్వర్యమును కూడా అతను లెక్క చేయలేదు. అవును ప్రియ దేవుని బిడలారా, మన ప్రభు
గొప్ప ఐశ్వర్యము కలిగిన దేవుడు, ఆయన శాశ్వత కాలము నిలిచి ఉండే ఐశ్వర్యము మనకు అని దానియేలు తన వ్యక్తిగత అనుభవములో దేవుని యొక్క శక్తిని రుచించి ఉన్నాడు కనుక, అవును ప్రియ దేవుని బిడలారా, ఒక రోజున మరి ఆ బెల్షాసరు రాజు గోడ మీద వ్రాత, ఆ వ్రాత మెనే టెకెల్ ఓ ఫారసి అని, అవును ఆ వ్రాత అర్థము ఎవరు చెప్తారు అన్నప్పుడు దానియేలును రాజు సమూహములోనికి తీసుకొని వస్తారు. అప్పుడు బెల్షాజరు అంటూ ఉంటాడు కదా, మరి ఈ వ్రాత ఎవరైతే చదివి దీని అర్థం చెప్తారో వారికి నేను బంగారం ఇస్తానంటాడు. నీ బంగారము నీవే ఉంచుకో అంటాడు దానియేలు. దాని కొరకు ఆశపడలేదు. నీ బంగారాన్ని నీవే ఉంచుకో, నీ వస్తువులను నీవే ఉంచుకో అని దేవుడు తనకు ఇచ్చిన శ్రేష్టమైన బుద్ధి, దేవుడు తనకిచ్చిన జ్ఞానము చొప్పున ఆ యొక్క భాషకు అర్థాన్ని చెప్తాడు. ఆ భాషకు అర్థాన్ని చెప్పి, నీ తాత నెబుకద్నెజరు విషయంలో దేవుడు ఒకసారి బుద్ధి చెప్పాడు, మరలా నీకు కూడా బుద్ధి చెప్తా ఉన్నాడు. ఆ టైంలో మరి ఆ విధంగా గర్వించి మరి పశువులాగా, అవును అతను మారిపోయాడు తన గర్వాన్ని బట్టి. ఈ రోజున నీవు దేవుని పాత్రలలో, అవును మరి ఆ మద్యమును పోసుకొని తాగి, అవును ప్రియ దేవుని బిడలారా, దేవుణ్ణి ఎంతగానో దుఃఖపరిచిన అనుభవములో, అవును దానియేలును పిలిపిస్తాడు. గొప్ప రాజు, మరి తన తోటి రాజులు అధికారులు ఉన్నప్పటికీ, ఎంతో బంగారము వస్తువులు డబ్బు ఉన్నప్పటికీ కూడా, అవును ప్రభు అన్నాడు, నా వలన వచ్చు ఫలము నీకు మంచిది, నా వలన వచ్చుబడి నీకు మంచిది అంటూ ఉన్నాడు ప్రభు ఈ ఉదయకాలం. అవును ప్రియ దేవుని బిడ్డ, సృష్టికర్త అయిన, అవును మన ప్రభువుని విడిచి, మన ప్రభువుని మర్చి వ్యర్థమైన వాటి కొరకు మన సమయాన్ని గడుపుతూ ఉన్నామేమో. పనికిరాని వాటి కొరకు మన విలువైన సమయాన్ని వెచ్చిస్తూ దేవునిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామేమో. ఈ ఉదయకాలము మన ఆధ్యాత్మిక జీవితాలను పరిశీలన చేసుకొని, అవును ప్రభు అంటాడు, మరియా ఉత్తమమైనది ఏర్పరచుకొని ఉన్నది. దేవుని పాదాల చెంత కూర్చొని ఆయన సన్నిధిలో ఆయన మాటలను వినే అనుభవం, ఆయనతో మాట్లాడే అనుభవం, విస్తారమైన పనుల చేత తొందరపడక, అవును ఉత్తమమైన జీవితాలను, ఉత్తమమైన శ్రేష్టమైన అనుభవము, మేలిమి బంగారు కంటే అపరంజు కంటే కోరదగినది ఆయన వలన కలిగే ఫలము, ప్రశస్తమైన వస్తువులు వెండి కంటే ఆయన వలన కలిగే వచ్చుబడి శ్రేష్టమైనది. పరిశుద్ధ గ్రంథములో భక్తులు వాటిని గ్రహించారు. మోషే, అవును అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే దేవుని బిడ్డలతో శ్రమ అనుభవించుట మేలనుకున్నాడు. ఫరో కుమారుణ్ణి అనిపించుకొనక, ఫరో తర్వాత ఫరో అవ్వవలసిన మోషే, అవును దేవుని యొక్క ఫలమును, ప్రభు వలన వచ్చే ఫలమును, ప్రభు వలన కలిగే వచ్చుబడిని కోరుకున్నాడు. ప్రియ దేవుని బిడలారా, ఈ ఉదయకాలము మనము కూడా అటువంటి అనుభవములో మన ప్రభువుతో సహవాసం చేసే వారంగా, ఆయనను హత్తుకొని, ఆయనను ప్రేమించి, ఆయనకు లోబడి, ఆయనకు అనుకూలమైన భక్తిని చేసేవారంగా ఉన్నప్పుడు మన జీవితాలను ఆయన హెచ్చిస్తాడు. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి, దేవుని వాక్యానికి లోబడుతూ ప్రార్థిద్దాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, మేలిమి బంగారు కంటేనో అపరంజి కంటేనో నీ వలన కలుగు వచ్చుబడి, నీ వలన కలుగు ఫలము మాకు ఎంతో ఆశీర్వాదము. ప్రశస్తమైన వెండి కంటేనో, అవును ప్రభువా, నీ వలన కలుగు వచ్చుబడి మాకు శ్రేష్టము, మాకు ధన్యకరము. అవును తండ్రి, పరిశుద్ధ గ్రంథములో భక్తులు దేశ అధికారులుగా, రాజులుగా వారు నియమింపబడినప్పటికీ వాటి కొరకు వారు ఎన్నడూ ప్రభువా పరుగులు తీయలేదు, ఎన్నడూ వాటి కొరకు వారి జీవితాలను వ్యయపరచుకోలేదు. నీ సన్నిధిని ప్రేమించుటలో, నీలో ఉన్న మాధుర్యాన్ని అనుభవించుటలో, నీలో ఉన్న శక్తిని పొందుకొనుటలో ప్రభువా వారు ఏర్పరచబడిన వారుగా, శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడుగా, మోషే నీ ఇల్లంతటిలో నమ్మకస్తుడుగా, అవును ప్రభువా అలాంటి జీవితాలు నీ పిల్లలైన మాకందరికీ కూడా దయచేయండి. దుర్దినాలలో భక్తి విషయంలో వెనుకబడిన వారుగా, ఆధ్యాత్మికంగా తండ్రి బలవంతులుగా నీ బిడలను బలపరచండి. వెనుకబడిన బిడలను, బలహీనపడిన బిడలను, నీ సన్నిధి కన్నా ప్రాధాన్యత ఏది కూడా లేదు అని నీ బిడలు గ్రహించి నీకు లోబడే బిడ్డలుగా, నిన్ను ప్రేమించే బిడ్డలుగా, నీ వాక్యమును ధ్యానించే బిడ్డలుగా, నిన్ను హత్తుకొని జీవించే బిడ్డలుగా
నీ బిడ్డలను మీరు దర్శించమని, బలపరచమని, ప్రతి పరిస్థితిని మార్చగలిగిన నిన్ను ప్రభువా, నైనా నీ బిడ్డలు ప్రభువా, నైనా ఆరాధించే బిడ్డలుగా, మహిమపరిచే బిడ్డలుగా బలపరచమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.